పాటిదర్ తమ్ముడు 2008ల అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన. ఆ తర్వాత 2011ల వన్డే వరల్డ్ కప్ గెలిచిన. ఇక ఆ తర్వాత 2 ఛాంపియన్స్ ట్రోఫీలు, ఒక టీ20 వరల్డ్ కప్, మొత్తం 5 సార్లు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన. కానీ ఈ ఐపీఎల్లో ఇప్పటికి 17 సీజన్లు అయిపోయినాయి. 18వ సీజన్ వచ్చింది. ఐపీఎల్ కప్పు మాత్రం అత్తలేదు పాటిదరు. అదంతా ఓకే గాని ఇప్పుడు నాకెందుకు చెప్తానవన్నా ఈ మ్యాటరు? అరే తమ్ముడు, ఈ సీజన్కి నువ్వే కెప్టెన్వి, మర్చిపోయినావా ఏంది? సారీ అన్న, నేను కెప్టెన్ అన్న విషయం ఇంకా నేనే పూర్తిగా డైజెస్ట్ చేసుకోలే. నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేలోపు ఖచ్చితంగా నీ చేతిలో ఐపీఎల్ ట్రోఫీ పెడతా అన్నా. అంటే ఈ సీజన్ గెలిపియావా? ఖచ్చితంగా ఈ సీజన్లోనే గెలిపిస్తా. అంటే నన్ను ఈ సీజన్ అయిపోగానే రిటైర్ కమ్మంటానవా? అట్లా కాత్తి అన్న, నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేలోపు ఖచ్చితంగా 2 ట్రోఫీలన్నా గెలిపిస్తా. తమ్ముడు, ట్రోఫీ కంటే ముందు ఫస్ట్ మ్యాచ్ మాతో ఎట్లా గెలవాలనో ఆలోచించుర్రి. లాస్ట్ సీజన్ అన్ని టీంలను షేక్ చేసిన సన్ రైజర్స్ ఓడించి ట్రోఫీ గెలిచిన వాళ్ళం. ఫస్ట్ మ్యాచ్ మీతోనే పడ్డది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏంది వేరా అనే పిల్లగాన్ని భయపెడతాను. అయినా ఒకప్పుడు అంటే ధోని బై, నేను, రోహిత్, నువ్వు, ధవాను అందరం కలిసి కెప్టెన్సీ చేసుకునేటోళ్ళం. ఇక మేమందరం కెప్టెన్సీ వదిలేసినాక ఇప్పుడు నువ్వు కొత్తగా కెప్టెన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటాను? నువ్వు రోహిత్ ఫామ్లో లేకపోయినా కానీ టీమిండియాలో కంటిన్యూ అవ్వకుండా వచ్చి నన్ను మాత్రం బయటికి నెట్టిల్లు కదా. ఇప్పుడు ఈ కేకేఆర్కి కెప్టెన్గా ట్రోఫీ గెలిపిస్తా. ఎక్సలెంట్ ఫామ్తోని మళ్ళీ టీమిండియాలకి కంబ్యాక్ ఇస్తా. రహానే అన్న, మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. లాస్ట్ సీజన్ సెకండ్ హాఫ్లో ఎట్లా ఆడి గెలిచినామో ఈ సీజన్ ఫస్ట్ హాఫ్లో అట్లా ఆడతాం. అంటే సెకండ్ హాఫ్లో పోయిన సీజన్ ఫస్ట్ హాఫ్లో అన్నట్టు ఆడతారా ఏంది? లాస్ట్ 4-5 సీజన్ల నుండి 3-4 దగ్గరనే క్వాలిఫై అవుతాను. ఈసారి అట్లుండదు. నెంబర్ 1 లేకపోతే నెంబర్ 2 గంతే. అంతేనా? 3-4 ఇంగ్లాండ్ ప్లేయర్లను పట్టుకొచ్చి డైరెక్ట్ క్వాలిఫై అవుతామంటే మేము చూసుకుంటా కూర్చుంటామా? లాస్ట్ సీజన్ నా ఓపెనింగ్ గుర్తు లేదనుకుంటా. మళ్ళా ఫస్ట్ మ్యాచ్లో గుర్తు చేస్తా. ఏంది నారాయణ, నువ్వేదో బ్రెండన్ మెకల్లం లెక్క మాట్లాడతాను. నిన్ను చూసి మేము భయపడాలనా? నీ స్పిన్కు భయపడతాం, అంతేగాని బ్యాటింగ్కి భయపడతావా? ఈసారి నీ అడ్డిమారి గుడ్డి షాట్లకు మేము బలిగాము. మంచి ప్లాన్తోనే వస్తాను. సాల్టు, లాస్ట్ సీజన్ ఆపోజిట్ ఎండ్లో నిల్చొని నేను బ్యాటింగ్ చేస్తా అంటే నువ్వే కదా ఎక్సలెంట్ బ్యాటింగ్, సూపర్ బ్యాటింగ్ అన్నావు. ఇప్పుడు వాళ్ళ టీంలోకి పోగానే నాది అడ్డిమారి గుడ్డి బ్యాటింగ్ అయిపోయిందా? చూద్దాం నువ్వు ఎక్కువ రన్స్ కొడతావో నేను ఎక్కువ రన్స్ కొడతానో ఫస్ట్ మ్యాచ్లా. నువ్వు మీ కెప్టెన్ రహానే ఇద్దరు కలిసి కొట్టిన రన్స్ని నేను ఒక్కనే కొడతా. ఏగా ఇంగ్లాండ్ వాళ్ళని నమ్ముకునే వాళ్ళన్న ట్రోఫీ గెలిచిల్లు అవెన్నారాయను. ఈసారి మన ఇద్దరికి తోడుగా పోవెల్ తమ్ముడు కూడా వచ్చిండు. ఐపీఎల్ అంటే వెస్టిండీస్ ప్లేయర్లు అంటే ఐపీఎల్. గా లివింగ్స్టన్, సాల్ట్ నమ్ముకుంటే అయ్యేదేం ఉండదు. అరే గందుకేనా మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో మీ టీమే కనవలేదు. మేము కనీసం ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయినాం. ఎంత పెద్ద మాట అన్నావే లివింగ్స్టన్. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు. లాస్ట్ సీజన్ మిమ్మల్ని 2 మ్యాచ్లు ఓడించినప్పుడు వచ్చిన కిక్కు ఇంకా వేరే ఏ టీంను ఓడించినప్పుడు రాలేదు. సీజన్ స్టార్టింగ్లోనే మళ్ళీ ఆ కిక్కు దొరకబోతుంది. ఎస్, నాకు కూడా అదే కిక్కు కావాలి. కోహ్లీ, మీరు ఫస్ట్ మ్యాచ్గా కేకేఆర్తో గెలవాలంటే ఖచ్చితంగా రసల్ని మాత్రం తొందరగా అవుట్ చేయాలి. గా భిక్షు యాదవ్ కొట్టే 6లు మామూలుగా ఉండయి, తెలుసు కదా. ఏంది రోహిత్ వాళ్ళకు భయపడేది? అయినా మేమేమన్నా అందరు ఇంగ్లాండ్ ప్లేయర్లనే తీసుకుందాం అనుకుంటారా? మా దగ్గర కూడా ఉన్నాడు 6లు కొట్టే ప్లేయరు టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ మా దగ్గర చక్కగా ఆడతలేడనే మేము రిలీజ్ చేస్తే మీరు తీసుకున్నారు. మన టిమ్ డేవిడ్ ఒక 4-2 6లు కొట్టంగానే అవుట్ అయిపోతాడు. కానీ రసలు బౌలింగ్లో వికెట్లు తీస్తాడు, బ్యాటింగ్లో 6లు 4లు కొడతాడు. టిమ్ డేవిడ్ మిస్ అయితే రొమారియో షెఫర్డ్ కూడా ఉన్నాడు. ఆయన కూడా వెస్టిండీస్ ప్లేయరే. బౌలింగు బ్యాటింగు 2 చేస్తాడు నువ్వు అన్నట్టే. కరెక్టు. బౌలింగ్లో రన్స్ ఎక్కువ ఇస్తాడు, బ్యాటింగ్లో ఒక్క మ్యాచ్ తప్ప ఇంకే మ్యాచ్లు ఆడలేదని మేమే రిలీజ్ చేసినాం. ఆయనను కూడా మీరే తీసుకున్నారా? అవన్నీ కాదు రోహిత్ అన్న, బౌలింగు ముఖ్యం. శ్రీలంక బౌలర్ నువాన్ తుషారా ఉన్నాడు మా దగ్గర. రసల్ని వట్టిగానే అవుట్ చేస్తాడు. అరే పాటిదర్ తమ్ముడు, లాస్ట్ సీజన్ మంచిగా ఎత్తాడు కావచ్చు అని తీసుకుంటే ఎక్కువ రన్స్ ఇచ్చేసిండు. అందుకే గాయనని కూడా మేమే రిలీజ్ చేసినాం. ఆయనను కూడా మీరే తీసుకున్నారా? వీళ్ళని నమ్ముకునే లాస్ట్ సీజన్ టేబుల్ లాస్ట్లో ఉన్నామని రిలీజ్ చేస్తే మీరేమో వాళ్ళనే తీసుకున్నారు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏంది రోహిత్ అన్న, అదేదో మేమే మీ టీం ప్లేయర్స్ని తీసుకున్నట్టు చెప్తాను. మీరు కూడా తీసుకున్నారు కదా మా దగ్గర నుండి విల్ జాక్స్ని. ఎస్, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిన మిమ్మల్ని ప్లే ఆఫ్స్ దాకా తీసుకుపోయిన విల్ జాక్స్ని మీరు రిలీజ్ చేసిళ్ళు. మేము తీసుకున్నాం. మీరు ఆర్టీఎం కార్డు కూడా ఉపయోగించలే. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతానవే రోహిత్? మిమ్మల్ని ఎన్నోసార్లు ట్రోఫీ గెలిపించిన ప్లేయరు, లెఫ్ట్ ఆర్మ్ ఇసిరిమింగే బౌలర్ కృణాల్ పాండ్యా ఇప్పుడు అటు తిరిగి మా టీంలోకి వచ్చిండు. ఒక్క రసల్నే కాదు, రింకు సింగ్ని కూడా అవుట్ చేస్తాడు. టెన్షన్ ఎందుకు దండగా, ఈ కృణాల్ పాండ్యా ఉండగా
బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో ఆర్సీబీని ఎక్కడికో తీసుకుపోవడానికి నేను రెడీ. ఎక్కడికన్నా గా ఎల్ఎస్జీని తీసుకుపోయిన కాడికే కదా. తమ్ముడు పాండ్యా, మీతోని మ్యాచ్ పడ్డప్పుడు నీతోని మాట్లాడతా. ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం కేకేఆర్ మీద ఉన్నది. అది పైన నేను సాల్టు, కింద పాటిదరు లివింగ్స్టను, ఆ తర్వాత టిమ్ డేవిడు, బౌలింగ్లో భూవీ రసిక్దార్ సలాము, యశ్ దయాలు లుంగి నుగిడి. అట్లుంటుంది మా పేస్ బౌలింగు. వట్టిగానే విసుకుతాం కేకేఆర్ని. పాటిదర్ తమ్ముడు, ఫస్ట్ మ్యాచ్లో స్కెచ్ ఎట్లుంటుందో నీకు జస్ట్ ట్రైలర్ చెప్తా చూడు. మన స్ట్రాటజీ ఎక్కువ ఏమి ఉండదు, సింపుల్. రీసెంట్గా మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిరు కదా, గదే స్ట్రాటజీని మేము ఎప్పటి నుండో ఉపయోగిస్తాను. సింపుల్గా 20 ఓవర్లలో 16 ఓవర్లు స్పిన్ వేయిస్తాం. అలా 4 ఓవర్లు ఎవలియో తెలుసా? సునీల్ నారాయణ. ఇంకో 4 ఓవర్లు చెన్నైలో రాటుదేరిన మొయిన్ అలీవి. ఇక ఆ తర్వాత మయాంక్ మార్కండే, అనుకుల్ రాయ్ ఎవరో ఒకరితోనే వేపిస్తా. అప్పుడే అయిపోయింది అనుకుంటానవా? తర్వాత అత్తడు అసలైన ప్లేయరు వరుణ్ చక్రవర్తి. ఇక మా స్పిన్ను తట్టుకొని మీరు 150 కూడా కొట్టుడు ఎక్కువనే. ఏంది కోహ్లీ అన్న ఇది వీళ్ళ ప్లాను? వాళ్ళేమో మొత్తం స్పిన్ వేయిస్తా అంటారు, మన దగ్గరనేమో స్పిన్నర్లే లేరు. ఎట్లా? మొన్న ఇండియాకి వచ్చిన ఇంగ్లాండ్ టీం పరిస్థితి అయినట్టు అవుతుంది అయింది. అరే పాటిదర్ తమ్ముడు, ప్రతి సీజన్ వాళ్ళ ప్లాన్ అట్లే ఉంటుంది. వాళ్ళదే కాదు, చెన్నైది కూడా గట్లే ఉంటుంది. గది చూసి భయపడతావా మనం? వాళ్ళ స్పిన్నర్ల బౌలింగ్లోనే 6 చంపాలే. అలా నువ్వు స్పెషలిస్ట్ కాబట్టికే నీకు కెప్టెన్సీ ఇప్పించిన. నువ్వే భయపడితే మిగిలిన ప్లేయర్ల పరిస్థితి ఏంది? భయానికి మీనింగ్ ఏదో అని ఆర్సీబీ బ్లడ్ అన్న నాది. వాళ్ళు 20 ఓవర్లకి 20 ఓవర్లు స్పిన్ వేయించిన మ్యాచ్ మనదే. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్లా ఫస్ట్ మ్యాచ్లో దెబ్బ మేమే కొట్టినాం, మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో దెబ్బ మేమే కొట్టినాం. ఇక ఈ సీజన్ మీరు దొరికిల్లు. మీరు లాస్ట్కి ఎట్లయినా అత్తరో రారో కానీ ఫస్టే మిమ్మల్ని మేము ఓడించే విధానం చూసి మిగిలిన టీంలు షేక్ కావాలి. రసలు స్క్వాడ్లో సగం మంది రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరున్న ప్లేయర్లను పట్టుకొచ్చి నీకే అంత కాన్ఫిడెన్స్ ఉంటే, సగం కంటే ఎక్కువ మంది యంగ్ ప్లేయర్స్తో ఉన్న మా టీంకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ స్పూఫ్, మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేయడం జరిగింది. సో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఎల్లో ప్రతి టీం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఏ టీం ఎప్పుడు ఏ టీంనైనా ఓడియచ్చు. కాబట్టి అనవసరంగా మీరు డబ్బులు పెట్టయితే పొడగొట్టుకోకండి. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఖచ్చితంగా మీరు డబ్బులు అయితే పొడగొట్టుకుంటారు వాటికి ఇన్వాల్వ్ అయితే. ఈ సీజన్ నేను కొత్తగా చెప్పేది కాదు ఇది. మీరు కావాలంటే చూసుకోండి, నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉంటాయి. ప్రతి ఐపీఎల్ సీజన్ అప్పుడు నేను చెప్తూనే ఉంటాయి ఇది. సో ఆ వీడియోస్ అట్లనే ఉంటాయి, మీరు కావాలంటే పోయి చూసుకోవచ్చు. ఎవరిని నేను ఎంకరేజ్ చేయను. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎటువంటి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ నేను కొన్ని వీడియోస్లలో ప్రమోట్ చేసినప్పుడు కూడా నేను లాస్ట్కి చెప్తూనే వచ్చిన ఎవరిని ఆడకండి అని. బట్ ఇప్పటి నుంచి అది కూడా ఉండదు. ఇప్పటి నుంచి మన వీడియోస్ సింపుల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే అంతే. ఇక ఈ వీడియో ఫస్ట్ మ్యాచ్ మీద స్పూఫ్. ఇక తర్వాత సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, దాని మీద కూడా స్పూఫ్ చేయాలా వద్దన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మ్యాచ్కి ముందు మళ్ళీ ఒక మంచి స్పూఫ్ చేద్దాం. సో దీనికంటే ఎంటర్టైనింగ్ ఉండడానికి ట్రై చేస్తా. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.